So in this way, we are going to learn how to connect our project to the database in locally. Okay. First of all, when you are connecting to the database, first of all, we need to check whether the database is working fine or not. So for that, localhost, your host name slash php my admin. Okay. సో ఇలా పిహెచ్పి my admin ఓపెన్ చేస్తే మనకి స్లాష్ php my admin. సో 1 minute. సో డేటాబేస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ డేటాబేస్. సో వన్స్ డేటాబేస్ గురించి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలి అంటే జస్ట్ గో అండ్ వాచ్ ప్రీవియస్ వీడియోస్ విచ్ ఈస్ మై ఎస్క్యూఎల్. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తాము, విల్ క్రియేట్ అవర్ డేటాబేస్. న్యూలోకి వెళ్తే ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక నేమ్, ప్రాజెక్ట్ నేమ్ మీద మ్యాక్స్ ట్రై టు కీప్ ప్రాజెక్ట్ నేమ్ యాజ్ డేటాబేస్ నేమ్. ఓకే. I'll enter create. Once you have created database, then go to phpMyAdmin at the left side top. Click on that. You will find an user accounts. Click on that. It will have actually it will show the index table global drive. ఇందులోనే ఉంది global drive index table for parent. 1 minute. Tables pre. Where it is actually table preview. అంత కరెక్ట్గానే ఉంది కదా. సెలెక్ట్ డిస్టింక్ట్ యూజర్ హోస్ట్ ప్రివిలేజెస్ కదా అది ప్రెజెంట్. మరి ఇప్పుడు ఏమైంది యూజర్ అకౌంట్? సో యాక్చువల్లీ మీరు అది ఓపెన్ చేస్తే యూజర్ హోస్ట్ అలా కనిపిస్తుంది అనమాట. మీకు ఆ వీడియో చూపిస్తాను కదా, ఆ వీడియోలో చూడండి. నా సిస్టంలో ఏదో ఎర్రర్ ఉంది, ఆ వీడియోలో ఉంటుంది అనమాట. వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది లోకల్ హోస్ట్ నేమ్ అని. సో ఇలా డేటాబేస్ క్రియేట్ చేశాక ఏం చేస్తామంటే మనం ఈ డేటాబేస్కి మన ప్రాజెక్ట్కి ఎలా కనెక్షన్ ఇవ్వాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్టికులర్ ప్రాజెక్ట్లో గో టు అప్లికేషన్స్, కాన్ఫిగరేషన్స్ అనమాట అవన్నీ. ఓకేనా. ఇప్పుడు మనం కాన్ఫిగ్లో ఏం చూసాము, కాన్ఫిగ్ చూసాము, రౌట్ చూసాము. అలానే డేటాబేస్ .php కూడా ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే మన హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్, యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ ఎంటీ ఇది ఉంటుంది. సో డేటాబేస్ నేమ్ జస్ట్ క్రియేటెడ్ ఐలాండర్ కదా డేటాబేస్ నేమ్. ఇన్కేస్ మీ దగ్గర స్టాటిక్ సైట్ అయితే ఏదో ఒక డేటాబేస్ ఉంటుంది కదా, దాని లింకప్ అని ఇవ్వండి. ఆ డేటాబేస్ లేకుండా డేటాబేస్ నేమ్ రాంగ్ ఇస్తే ఇన్వాలిడ్ డేటాబేస్ నేమ్ అని వస్తుంది, అందుకని. ఓకేనా. సో we didn't get any errors, right? సో ఒకసారి చూడండి, ఏదో ఎక్స్ఎక్స్ డేటాబేస్ ఇచ్చాను. లాస్ట్లో index.php చూడండి. ఆ ఫైల్లో డెవలప్మెంట్లో పెట్టుకోవాలి మీరు, ఎందుకంటే ఏదైనా ఎర్రర్స్ వచ్చి చెక్ చేసుకోవాలంటే ఈ డెవలప్మెంట్ మోడ్లో ఉంటే మీకు ఈజీగా ఎర్రర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఒకసారి రీఫ్రెష్ చేయండి, చూడండి అన్నోన్ డేటాబేస్. సో డేటాబేస్ నేమ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి.
Okay, this is our database. This is how we will connect for the database. సో ఇలా వన్స్ ఇలా మనం డేటాబేస్ ఇచ్చాక డేటాబేస్ ఆల్రెడీ మనకు కనెక్షన్ ఇచ్చినట్టు డేటాబేస్కి మనకు ఆల్రెడీ కనెక్షన్ వచ్చింది. ఇప్పుడు మనం డేటాబేస్లో డేటాను ఎలా పుష్ చేసుకోవాలి, ఇన్సర్ట్ చేయాలి, ఎలా గెట్ చేసుకోవాలి, రిట్రీవ్ చేసుకోవాలి, ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి. దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే మోడల్ యూజ్ చేస్తాం. మోడల్ వ్యూ కంట్రోలర్. త్రూ ద మోడల్ విల్ గెట్ ద డేటా బై యూజింగ్ వ్యూస్ వీ కెన్ డిస్ప్లే ద డేటా ఇన్ ద బ్రౌజర్. ఓకే, సో ఇక్కడ మోడల్, సో డేటాబేస్ కనెక్షన్ సంబంధించినవి మనకు మోడల్లో రాస్తాం అనమాట. మోడల్లో నేను ఏం చేశాను, ఒక మోడల్ తీసుకున్నా. డిఫాల్ట్ మోడల్ ఏంటి నాకు, వెల్కమ్ మోడల్ డాట్ పిహెచ్పి. ఓకే, ఇవన్నీ ఏంటంటే క్వైరీ బిల్డర్ క్లాసెస్ అనమాట. లైక్ ఇన్సర్ట్, వేర్, ఇవన్నీ ఏంటంటే క్వైరీ బిల్డర్ క్లాసెస్ అంటాం ఇన్ కోఆర్డినేటర్. సో ఈ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఈ ఫంక్షన్స్ గురించి మీకు ఇవి ఏంటంటే ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అనమాట. యాడ్ మీకు ఇవి యూజ్ చేసినప్పుడు చెప్తాను. జస్ట్ మీరు ఏ ప్రాజెక్ట్ అయినా ఈ ఫంక్షన్స్ పెట్టుకోండి. ఇవన్నీ $DB గెట్ డేటా ఆఫ్ టేబుల్ అన్న, ఇవన్నీ ఏంటంటే క్వైరీ బిల్డర్ క్లాసెస్ అవుతాయి. ఇది మోడల్. మోడల్ ఏంటంటే డేటాబేస్ దిస్ డీబీ అంటే ఇట్ రిఫర్స్ ద డేటాబేస్ విచ్ వీ కనెక్టెడ్ అనమాట. దిస్ డీబీ అంటే దాన్ని రిఫర్ చేస్తుంది. ఓకేనా, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ యాడింగ్ ద డేటా, మీరు డేటా కనుక యాడ్ చేస్తుంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం, యాడ్ కామన్ డే క్రియేట్కి. రీడ్ చేస్తుంటే లాగిన్ చేయడానికి లాగిన్ రీచ్ చేస్తాం. ఓకే, ఇలా గెట్ కామన్ డేటా, గెట్ మల్టిపుల్ టేబుల్స్ డేటా, గెట్ కామన్ డేటా బై ఐడి బై జాయిన్. ఇలా కాదు, మీ ఓన్గా క్వైరీస్ రాసుకోవాలన్నా కూడా మీకు పిహెచ్పి బాగా వచ్చు, మీరు ఓన్గా క్వైరీస్ రాసుకోవాలంటే దానికి కస్టమ్ క్వైరీస్ అనే ఫంక్షన్ తీసుకోండి. ఎందుకు ఈ ఫంక్షన్స్ అంటే ఎవ్రీ టైం ఇన్సర్ట్ ఇంటూ సెలెక్ట్ స్టార్ ఫామ్ ఇలా ఎవ్రీ టైం రాయకుండా ఈ ఫంక్షన్స్ తీసుకున్నాం. లేదు మీరు క్వైరీస్ రాసుకుంటా అంటే డైరెక్ట్గా మీరు క్వైరీని పంపిస్తే దీనికి క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి మీకు రిటర్న్ చేస్తుంది అనమాట డేటాని. సో అందుకని ఈ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది ఏంటి ఫంక్షన్స్ అనేవి. ఓకేనా, డేటాబేస్కి కనెక్షన్ అలా అయితే ఇస్తాము. దిస్ ఇస్ అబౌట్ డేటాబేస్ కనెక్షన్ ఇన్ ఇది. ఇప్పుడు ఈ వెల్కమ్ మనం ఎక్కడైతే ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ వెల్కమ్ మోడల్ని లోడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫంక్షన్ సంబంధించినవన్నీ నేను కంట్రోలర్లో రాసిన ఫంక్షన్స్ అన్నీ. సో ఈ కంట్రోలర్లో నేను వెల్కమ్ డాట్ పిహెచ్పిలో ఆ కంట్రోలర్ని ఆ మోడల్ని లోడ్ చేయాలి. ఓకేనా, మీకు ఏదైనా దీనికి షార్ట్ కట్ నేమ్ ఇచ్చుకుంటే ఎవ్రీ టైం మీరు వెల్కమ్ మోడల్ అంటే రాయకుండా డబ్ల్యూతో మీరు షార్ట్ కట్ నేమ్ ఇచ్చుకుంటే ఆ డబ్ల్యూతో మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు ఆ డేటాని. ఓకేనా, అందుకని డబ్ల్యూ ఇచ్చాను. రాసినప్పుడు చూపిస్తాను అలా రాయాలి అవన్నీ. దిస్ ఆల్ అబౌట్ హౌ టు కనెక్ట్ టు ద డేటాబేస్. నెక్స్ట్ వ్యాలిడేషన్ చేద్దాం. ఓకేనా, సో వ్యాలిడేషన్ అనేది మనం లాగిన్ పేజ్కి వ్యాలిడేషన్ చేద్దాం. ఇట్స్ బెటర్. సో ఇది కదా వ్యాలిడేషన్. సో జేక్వెరీ వ్యాలిడేషన్ చేద్దాం ఫస్ట్. అందుకని ఫామ్కి ఒక ఐడి తీసుకున్నా. సో నేను వ్యాలిడేషన్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు ఏం చెప్పాలన్నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, జస్ట్ గో అండ్ వాచ్. సో జేక్వెరీ వ్యాలిడేషన్ రాద్దాం అనుకుంటున్నాను, అందుకని టైప్ సబ్మిట్ పెడుతున్నా. ఐడీస్ అయితే ఉన్నాయో చెక్ చేసుకోండి. ఓకే, ఓకే సబ్మిట్ ఫంక్షన్ రాశాను. సో ఈవెంట్ కాబట్టి మనం ప్రీడిఫైన్ ఫంక్షన్ రాస్తాం కదా,
ప్రివెంట్ డిఫాల్ట్. సో టు మనం ఏం చేస్తాం అంటే అక్కడ పేజ్ రీలోడ్ అవుతుంది, దాన్ని ఆపడానికి ప్రీ డిఫాల్ట్ ఈవెంట్ రాస్తాం కదా. ఓకే, ఇది అయిపోతే ఇప్పుడు మనం డేటాని గెట్ చేసుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతాము. సో ఐఎమ్ డూయింగ్ దట్. సో నేనేం రాయను, కాపీ పేస్ట్ చేస్తాను ఆల్రెడీ ఉన్న సైట్స్ నుంచి. వాలిడేషనే కదా, మళ్ళీ వాలిడేషన్ రాసినందుకు. సో ఇది ఈ మెసేజ్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, అక్కడ ఓకే, అక్కడ మెసేజ్ డిస్ప్లే చేద్దాం. ఇంకా మారుద్దాం, ఇంకా కంటెంట్ వాలిడేషన్, అది వాలిడేషనే కదా, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో జస్ట్ వాచ్ వాట్ ఐమ్ డూయింగ్. ఓకే, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్. ఈమెయిల్ ఎంటర్ అయినాక సక్సెస్ అయితే, సక్సెస్ ఎక్కడికి వెళ్ళాలి, సక్సెస్ అయితే డాష్ బోర్డ్కి వెళ్ళాలి, అది వరకు రాద్దాం. ఓకే, వాలిడేషన్ అనమాట. ఈమెయిల్ సైన్ ఇన్ అయితే సక్సెస్ అయితే డాష్ బోర్డ్కి వెళ్తుంది. ఓకే, admin/dashboard వచ్చిందా, ఇలా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం యాడ్ క్లాస్ వస్తుంది, కలర్ రాయండి, లేకపోతే లేదంటే ఏమీ లేదు. దిస్ ఈజ్ ద వాలిడేషన్. సో వాలిడేషన్ అయితే రాస్తున్నాం. ఫర్ వాలిడేషన్ ఎందుకు, డేటా ఎంటర్ చేస్తారు లేదా చెక్ చేసుకోవడానికే. బట్ డేటా కరెక్ట్గా ఎంటర్ చేస్తారు లేదా చెక్ చేయాలంటే మనకి డేటాబేస్లో ఉన్న వాల్యూస్తో మ్యాచ్ అవ్వాలి. సో ఇంతవరకు డేటాబేస్లో మనం టేబుల్ క్రియేట్ చేయలేదు కదా, అడ్మిన్కి సంబంధించిన టేబుల్. సో డేటాబేస్లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను విత్ ద నేమ్ ఆఫ్ అడ్మిన్. అడ్మిన్తో ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే అడ్మిన్ లాగిన్ కదా, సమ్ అడ్మిన్ అంటే టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. సో గో
సో ఈ టేబుల్స్ ఎలా తీసుకోవాలి, ప్రైమరీకి యూనిక్కి ఏంటి అనేదంతా మీకు పిహెచ్పి ట్యూటోరియల్లో ఉంటుంది. admin_id. సో ఈమెయిల్ ఏదో ఒకటి టేబుల్లో కాలమ్స్ ఇవైతే ఇవ్వండి. ఓకేనా. ఈమెయిల్ వచ్చేసరికి varchar దట్ షుడ్ బి అన్ 250 పెడుతున్నా. పాస్వర్డ్ varchar 250. ఓకే, సేవ్. అడ్మిన్ టేబుల్ సేవ్ చేస్తా. ఇప్పుడు ఈ డేటాలోకి మనం అడ్మిన్ ఎప్పుడు రిజిస్టర్ అవ్వడు కదా, అడ్మిన్లో డిఫాల్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఐఎమ్ స్టోరింగ్ admin@ డిఫాల్ట్గా అనమాట gmail.com admin@123. దీస్ ఆర్ ద డిఫాల్ట్ వాల్యూస్. ఇప్పుడు నేను అడ్మిన్ నుంచి లాగిన్ అయ్యేటప్పుడు ఈ డీటెయిల్స్తో లాగిన్ అవుతున్నా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, APIs రాయాలి. సో హౌ టు రైట్ APIs. ఓకే, in this video we just done with an how to do validation in JavaScript or jQuery and connecting to the databases. In next we will continue with how to write APIs. సో యాక్చువల్లీ API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. త్రూ URL-తోనే మనం యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేస్తాము. ఏదైనా సెట్టింగ్ కానీ, డిలీటింగ్ కానీ, గెట్టింగ్ కానీ ఏదైనా త్రూ URL-తోనే చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ URL-ని మనం ఫామ్ చేయాలి. URL అంటే లోకల్ హోస్ట్ స్లాష్ ఐలాండ్ అన్న URL-ఏ, లోకల్ హోస్ట్ స్లాష్ ఐలాండర్/admin అన్న URL-ఏ. అలాంటి URL-తోనే మనం డేటాని ఇన్సర్ట్ చేయగలం. అలాంటి దానికోసం APIs యూజ్ చేస్తాం. APIs ఎప్పుడైనా మనం కంట్రోలర్లో రాయాలన్నమాట. ఓకేనా. అందుకని ఇందాక నేను ఫస్ట్ మనం ఎందులో చేస్తున్నాం, అడ్మిన్లో కదా. సో అడ్మిన్ కంట్రోల్లో రాయండి లాగిన్కి సంబంధించిన డేటా. అంతే కదా, మీరు దేంట్లో అయితే మీరు వర్క్ చేస్తున్నారు, ఏ మోడల్, ఆ మోడల్ కంట్రోల్లో మీరు రాసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ కూడా మోడల్ని లాగిన్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకటి పెడుతున్నా. ఇవన్నీ డాష్బోర్డ్ పేజెస్ కదా. ఇట్లానే నేను ఒక సెగ్మెంట్ తీసుకున్నా. లాగిన్ API. ఓకే, అలా లాగిన్ ఒక API అని పెట్టుకున్నా. దీనికి నేను ఎప్పుడైనా APIs ఓపెన్ అవ్వదు, డేటా సర్వర్కి సెండ్ చేసుకుంటుంది అంతే కదా. సెండ్ అయిపోతే మనకు వచ్చేది మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి. సో ఒకసారి నేను ఒక మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ మోడల్లో నేను లాస్ట్లోకి వస్తే ఒక JSONది కాల్ చేశాను, ఒక ఫంక్షన్ చూడండి, సెండ్ చేశాను. ఇది చేయటం వల్ల JSON డేటా మనకి ఎన్క్రిప్ట్ అయి వెళ్తుంది అనమాట. హెడర్స్ అనేది ఎందుకు అంటే హెడర్స్ ఉండటం వల్లనే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి డేటా యాక్సెప్ట్ అవుతుంది మనకి. అందుకని హెడర్స్ని ఇంక్లూడ్ చేశాను. సో నీకు డేటా కన్వర్ట్ అయ్యి రావాలి కాబట్టి JSON అని కూడా యూజ్ చేశాను. PHP కనుక మీకు వచ్చు అంటే ఇది అసలు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కోర్ PHP కనుక వచ్చి ఉంటే ఆల్రెడీ మీకు అర్థమవుతుంది JSON ప్రింట్ ఎన్కోడ్ ఎందుకు రాశాను అన్నది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ else if పెట్టండి. ఓకే, ఇప్పుడు నాకు ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా, మెసేజెస్ రావాలి కదా. ఈ URL ఎలా ఫామ్ చేయాలి, ఈ లాగిన్ API క్లిక్ చేయగానే నాకు బ్రౌజర్లో నో ఇన్పుట్ డేటా రిసీవ్ సమ్ మెసేజ్ కనిపించాలనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మోడల్లో ఉంది కదా సెండ్ చేశాను అనే ఫంక్షన్. ఎందులో ఉంది, ఈ సెండ్ చేశాను మోడల్లో ఉంది. మోడల్ ఆల్రెడీ లోడ్ చేశాను విత్ ద నేమ్ ఆఫ్ W, రైట్. సో this arrow of dollar అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. సెండ్ చేశాను ఆ ఫంక్షన్. ఓకే, దీనికి మనం డేటాను పంపించాలన్నమాట. దీనికి డేటాను పంపిస్తే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ ఉంది కదా. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ సెండ్ చేయాలి.
సో ఈ ఆర్గ్యుమెంట్లో డేటా ఉంటే డేటా వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు లాగిన్ అవుతున్నాం అనుకోండి, లాగిన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ రావాలి, స్టేటస్ 1 రావాలి, ప్లస్ డేటా ఏం వెళ్తుందో అదంతా రావాలి. ఇన్వాలిడ్ అనుకోండి, ఇన్వాలిడ్ ఈమెయిల్ పాస్వర్డ్ రావాలి, స్టేటస్ 0 రావాలి, అంటే మల్టిపుల్ రావాలి. సో మల్టిపుల్ కోసం మనం ఏం చేస్తాం, ఎరేలో పంపిస్తాం కదా. అందుకని నేను గ్లోబల్గా పైన ఒక ఎరే తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు ఉంది, మనం తీసేసాం కదా. సో ఒక ఎరే తీసుకుంటున్నాను, ఉంది కదా ఆల్రెడీ, చూడండి పైన జేసన్ డేటా. ఓకే, జేసన్ డేటా ఈక్వల్ టు స్టేటస్ 0 డేటా ఇన్వాలిడ్ రిక్వెస్ట్. మనం ఆ ఫార్మెట్లో పంపించాలి, స్టేటస్ 0 ఆర్ మెసేజ్ ఇన్వాలిడ్ రిక్వెస్ట్ ఇలా. సో ఇప్పుడు ఈ జేసన్ డేటాలోకి మనం మెసేజెస్ని పంపించుకొని ఆ మెసేజెస్ని పంపించుకోవచ్చు. ఇక్కడ కదా $this arrow of JSON data of కీ ఏంటి, మెసేజ్ కదా, కీ. ఆ కీస్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ సక్సెస్ ఇలా రాస్తాం అనమాట. సో ఇలానే స్టేటస్ 1. సో ఇప్పుడు దీనికి నీకు సర్వర్ పంపించాలి కాబట్టి, సో సర్వర్కి నువ్వు ఆర్గ్యుమెంట్ పంపించాలి కాబట్టి ఈ రెండు వెళ్ళాలి. సో ఆర్గ్యుమెంట్ ఏం చేస్తావు, ఐరన్ పంపిస్తావు అనమాట. ఇప్పుడు ఈ సెండ్ చేశానంటే ఏం చేస్తుంది, అక్కడ ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం కాల్ చేయాలి, లాగిన్ ఏపీఐ కదా. ఇక్కడ వ్యూస్ ఏం రాయాలా, వ్యూ అంటే ఫోల్డర్ కనిపిస్తుంది, నేను వ్యూ రాయలేదు కదా. admin/login API చూడండి, సక్సెస్ 1 వచ్చింది. సో దీన్నే యూఆర్ఎల్ ఫార్మ్ అంటారు. దీన్నే ఇలా ఏపీఐ యూఆర్ఎల్ ఫార్మాట్ చేయడానికి దీన్నే అంటారు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, డేటాబేస్లో మనం ఏపీఐకి డేటా పంపిస్తే ఆ డేటా కరెక్ట్ అయితే చెక్ చేసుకొని కరెక్ట్ అయితే లాగిన్ అవ్వాలి, రాంగ్ అయితే ఇన్వాలిడ్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ చూపించాలి. సో ఈ లాగిన్ ఏపీఐ వాలిడేషన్ ఇదంతా విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ వీడియో. ఓకే. So in this video we just done with how to connect to the database, validation and forming the API URL.